బర్త్డేలు సెలబ్రేట్, అర్ధరాత్రి బర్త్డేలు సెలబ్రేట్ చేయడం, లేకుంటే అవుటింగ్ వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ చిట్ చాట్, గాసిప్ కదా, ఇవన్నీ బాగా మనకి ఇష్టం కదా. హ్యాపీగా ఈవినింగ్ అయితే అందరూ కట్టగట్టుకొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళు వీళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఏదో జోక్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, సో మెనీ థింగ్స్ కదా. కొంతమంది బెస్టీస్ ఉంటారు, జిగిరి ఉంటారు, కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళందరూ కూడా కొంతమంది వేస్ట్ బ్యాచ్ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్సే కానీ వాళ్ళు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకు ఫ్రెండ్స్గా ఉండరు. సో చాలా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అప్పుడు ఉండరు చాలా మటుకు. మన కష్టంలో మనల్ని ఆదరించే ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, వీళ్ళ నుంచి మనం జాయ్ పొందుకోవాలని చూస్తాం. కానీ బట్ నిజంగా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఫ్రెండ్సే చాలా ఏమంటారు మోసం చేయడం, ఫ్రెండ్సే వాళ్ళని రిసీవ్ చేయడం, చాలా డబ్బులు తీసేసుకోవడం. ఇలా ఒక అమ్మాయి నాకు బాగా తెలిసిన ఒక ఇన్సిడెంట్. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా కానీ ఈ ఫ్రెండ్ వీళ్ళిద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్ ఏం చేసిందంటే చాలా ఈ అమ్మాయి ఇక్కడ కూడా ఎట్లుంటారంటే ఈ అమ్మాయికి 90 మార్క్స్ వస్తే ఈ అమ్మాయికి 91 వస్తాయి అన్నమాట. ఒకసారి ఈ అమ్మాయికి 98 వస్తే ఈ అమ్మాయికి 99 వస్తాయి. అలా 40 అనమాట ఇద్దరికి. కానీ ఇద్దరు ద బెస్ట్ ఫ్రెండ్స్. మొత్తం కాలేజ్ అంతట్లో వాళ్ళిద్దరు టాపర్స్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక లెటర్ వస్తుందన్నమాట. ఆ లెటర్లో ఏముంటుందంటే, ఇదిగో నువ్వు కాలేజ్కి వచ్చావా, నీకు ఉంటుంది కాలేజ్కి రాకూడదు అని ఉంటుంది కదా. కాలేజ్కి వచ్చావా నీకు నీ మొత్తం పరువులు ఇస్తామన్నా, ఇట్లా చాలా అనమాట. వల్గర్ లాంగ్వేజ్లో అలా ఉంటాయి. ఆమె చూస్తుంది, చాలా డిస్కరేజింగ్గా అనిపిస్తుంది. తర్వాత చూస్తే ఒకరోజు ఒక చిన్న బాక్స్ వస్తుంది పార్సల్. వాళ్ళు అప్పటికి పోలీస్కి అప్లై చేసి ఏంటి ఈ అమ్మాయికి అన్ని ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయని ఎంక్వైరీ పెట్టి చిన్న బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో ఏముంటాయంటే ఇన్నర్స్ ఉంటుంది. ఇన్నర్స్ ఒక చిన్న స్లిప్ ఉంటుంది. ఏమనుకుంటే నువ్వు రేపు వచ్చావనుకో కాలేజ్కి, నీకు 2 మాత్రం మిగులుతాయి, నీకు మొత్తం అన్నీ కూడా తీసేస్తామని దాంట్లో స్లిప్. ఇంకా అమ్మాయి భయపడి కాలేజ్కి వెళ్ళదు. 2-3 months అయిపోతుంది. అసలు అమ్మాయి ఇంకా డిప్రెషన్కి రోజుకి ఫుడ్ తినకుండా అలా చాలా వీక్ అయిపోతుంది. ఎగ్జామ్స్ వస్తుంది. ఈ అమ్మాయికి చాలా ఇష్టం ఎగ్జామ్స్ రాయగలుగుతున్న అమ్మాయి టాపర్ కాదు. సో ఇవన్నీ అవుతున్నప్పుడు వాళ్ళకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఎవరి పనులన్నీ చేస్తున్నారంటే ద బెస్ట్ ఫ్రెండ్ జిగిరి దోస్తుంది కదా, ఆ అమ్మాయి చేసింది అనమాట ఇవన్నీ. ఆ అమ్మాయి టాపర్ ఉంది. ఆ అమ్మాయి కూడా కాదు, వాళ్ళ మదర్ వాళ్ళ ప్రొఫెసర్ అనమాట, వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్. ఆమె వాళ్ళ పాపే రావాలి టాపర్కి, ఈ అమ్మాయి రాకూడదని ఒక జెలసీతోటి ఇవన్నీ చేశారనమాట. ఏ అబ్బాయిలో చేయలేదు, అది అమ్మాయిలో చేశారు. చేయడం బట్టి ఆ అమ్మాయి చాలా వీక్ అయిపోవడం, ఇంకా అమ్మాయి గ్రేడ్స్ ఉండదు పడిపోవడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశారు. ఫైనల్గా మనం అనుకుంటాం అలా చేస్తారని ఫ్రెండ్స్. చాలాసార్లు మనకు కూడా ఫ్రెండ్స్ డబ్బా ఇచ్చిన ధోకా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మన లైఫ్లో చూస్తాం. బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు, మనం అన్ని మనసు చెప్పుకున్న వాళ్ళే ఒకరోజు మనకి ఎనిమీస్గా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. ఫ్రెండ్స్ మనం ఎప్పుడు నమ్మలేము చాలాసార్లు. సో సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కదా, చాలాసార్లు ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇందులోనే వాళ్ళ సంతోషం వెతుకుంటూ ఉంటారు, ఆనందం వెతుకుంటూ ఉంటారు, వాళ్ళ జాయ్ని వెతుకుంటూ ఉంటారు కదా. ఇవి ఫర్ ఎవర్ అనుకుంటారు కదా. ఎనీథింగ్ ఇది మీరు తీసుకోండి, అందులో ఏమి అయినా కానీ కాసేపు మీరు చూడండి. ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న యాప్స్ మీరు డౌన్లోడ్ చేసిన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసినారా? ఎవ్రీడే ఒక న్యూ యాప్. ఇది కొద్ది రోజులు వాడితే మళ్ళీ అది అవుట్డేటెడ్, మళ్ళీ ఇంకొక యాప్. ఏమైనా ఒక అంతం ఏమైనా ఉందా దానికి? ఉండదు కదా. అంతం అన్నది ఎప్పుడు కూడా ఉండదు అన్నమాట. ఒక మాట ఉంటే దిల్ మాంగే మోర్, ఇంకా కావాలి, ఇంకా కావాలి, నో సాటిస్ఫాక్షన్ అంతా కదా. ఎంత సోషల్ మీడియా మీరు అడిక్ట్ అయిపోయినా, సోషల్ మీడియాలో ఎన్ని మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా, ఎన్ని చేసినా కూడా ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ జాయ్ అన్నది ఉండదు అన్నది మనం చూస్తామన్నమాట. సో అందుకే ఏమన్నంటే సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, ప్రతి విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు అలా సో మెనీ. సో ఐడెంటిటీ క్రైసిస్
జాయ్ అనేది ఎందులో చూసుకుంటామంటే ఐడెంటిటీ. నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి. చాలాసార్లు పోస్ట్ పెడతా ఉన్నప్పుడు రీల్స్ కానీ ఏమైనా అప్డేట్స్ పెడతా ఉన్నప్పుడు లైక్స్ కావాలి. ఎంతమంది 100 లైక్స్ వచ్చాయనుకోండి ఈరోజు, మనం సాటిస్ఫై అవ్వము. రేపు పెట్టినప్పుడు ఎన్ని రావాలి? 200 రావాలి. నెక్స్ట్ 1000 వచ్చినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు? దానికి ఒక అంతం లేదు. ఇట్స్ లైక్ ఓషన్. ఓకే, సో చాలాసార్లు మనం ఈ పోస్టులు పెడుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఫోమో అంటారు కదా, అసలు చాలా మిస్సింగ్ అవుట్ లాగా ఉంటుంది అనమాట. ఎవరైనా ఇలా పెట్టారనుకోండి అయిపోయాగా ఆ రోజు మన జాయ్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. వేటి మీద మన లైఫ్ అనేది ఆధారపడింది? వేటి మీద మన లైఫ్ని కట్టుకుంటా ఉన్నాం యాక్చువల్లీ? వేరే వాళ్ళు పెట్టే లైక్స్ మీద, వేరే వాళ్ళు పెట్టే కామెంట్స్ మీద, వేరే వాళ్ళు గైడ్ చేసే దాని మీద మన లైఫ్ అన్నది, మన జాయ్ అన్నది ఆధారపడినట్టుగా మనం చూస్తాం. సో ఎవరైనా అలా అవ్వలేదు, పెట్టలేదనుకోండి, అంటే ఎవరైనా ఏదైనా కామెంట్ చేశారనుకోండి, మనకు నచ్చలేదనుకోండి, చాలా ఇన్సెక్యూరిటీలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకన్నారు, ఎలా అన్నారు, ఏంటి, దాని మీద మనసు అంతా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివన్నీ ప్రజెంట్ డేస్లో మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా మళ్ళా పర్టికులర్గా ఫలానా పర్సన్ చూడాలని మనం పెట్టింటే ఆ పర్సన్ చూడలేదనుకోండి, జీవితమే వేస్ట్ అన్నట్టు ఉంటుంది. చాలాసార్లు ఇందులో నుంచి అమ్మాయి బయటపడలేకపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు పడుతున్న స్ట్రగుల్స్గా మాకు అనిపించింది. సో ఇవన్నీ కూడా అంతేకాదు, ఫ్యాషన్స్ అండ్ లుక్స్ ఎందుకు మనం వేసుకోవాలి, ఎలా మనల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఆ జాయిన్ వెతుక్కోవడం, మనం ఏం వేసుకుంటున్నాం, ఎలా వేసుకుంటున్నాం, ఎందుకు వేసుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ జనరేషన్ అన్నది మెనీ స్టైల్స్, ఎన్ని మారుతూ ఉంటాయి స్టైల్స్ అన్నది కదా, రకరకాల ఇది ఓల్డెన్ డేస్ అన్నీ మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అన్నిట్లో కూడా మనం ఈ జాయిన్ వెతుకుతున్నాం. ఈ రోజు వేసుకుంటున్నాం కొత్త డ్రెస్ బాగానే ఉంది, ఎవరైనా కామెంట్ చేయకపోయారా దాని మీద? ఏమవుద్ది? మనం కొత్త డ్రెస్ వేసుకున్న జాయ్ కూడా ఉంది. ఎందుకు మనం ఎందుకు వేసుకుంటాం? అసలు ఏదైనా కొనేటప్పుడు కూడా ఎందుకు కొంటాం మనం? వేరే వాళ్ళు చాలా బాగుంది అనాలి, ప్లీజ్ చేయాలి, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, అట్లయితేనే మనకి ఇష్టం ఉంటుంది అన్నమాట. అది లేదనుకోండి ఖచ్చితంగా మనకి ఇంకా జాయ్ అన్నది అసలు ఉండదు. సో సక్సెస్లో కూడా మనం జాయ్ వెతుకుంటాం. సో మనం ఒకదాని తర్వాత ఒకటి మనం సక్సెస్లో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో దానికోసం చాలా నిద్రాహారాలు మనం చేస్తాం. వెరీ గుడ్. బీయింగ్ ఏ స్టూడెంట్గా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అదే. ఓకే, సక్సెస్ మీద ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గా ఉండడం, ఇండిపెండెంట్గా ట్రావెల్ చేయడం, చాలా విషయాలు మీరు అందరికంటే ఉన్నతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అదే ఇంకా లోకం అంతా మర్చిపోయి ఇంకా అంతే ఫోకస్డ్గా ఉంది, ఇంకా తప్ప జీవితం ఏం లేదని కూడా అనుకోకూడదు. అది కాకుండా చాలా ఉంది లైఫ్లో. అది కూడా ఒక ఐడియల్ లాగా మనకి ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా, అమ్మాయిలు ఇంకా ఒక హద్దేం లేదనమాట కదా, చదువు కూడా అన్ని రంగాల్లోకి దూసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటి, వాటిల్లో ఇంకా ఏం లేదనమాట. చాలామంది కొంతమంది అమ్మాయిల్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్స్ అయిపోయి, ఎంటెక్స్ అయిపోయి జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంకా రాస్తూ ఉంటారు అనమాట. అరే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం, పెళ్ళి అంటే పెళ్ళి లేదు, జాబ్ సెటిల్ అవ్వాలంటారు. వాళ్ళకి 30 క్రాస్ అయ్యాయనుకో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం కష్టం. వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఏదో సాధించాలి, సాధించిన తర్వాత ఆ పైన ఇంకేం ఉండదు. దానికి కూడా ఒక లిమిట్ అన్నది ఉంటుంది అన్నమాట. అందులో మన సంతోషాన్ని వెతుక్కోవడం అన్నది మనం చూస్తాం. సో లవ్ లవర్స్ ఇది ఇంకా చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి. బాయ్ ఫ్రెండ్ ఒకరు కాదు, ఇప్పుడు 5-6 మంది ఉన్నారు. ఎందుకు? ఒకరేమో రీఛార్జ్ చేయడానికి, ఒకరేమో జొమాటో స్విగ్గీ ఆర్డర్లు పెట్టడానికి, కావాల్సినవన్నీ కొని పెట్టడానికి ఒకరు, బయట తిప్పడానికి ఒకరు. మనకు తెలుసు కదా మన చుట్టూ ఏం చేస్తాము. సో దీనికి ఒక అంతం లేదు. అసలు ప్రేమకు అర్థమే లేదు. అసలు ప్రేమ గురించి చెప్పాలంటే ఇంకెన్ని స్టోరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం అమీన్ కోసం నేను చెప్పాను. అమీన్ శ్రద్ధ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని ఇద్దరు కలిసి ఒక హౌస్లో ఉంటారు. మమ్మీ డాడీని పక్కన పెట్టారు. ఫైనల్ ఏమైంది, వాళ్ళిద్దరు డేటింగ్ యాప్లో ఇద్దరు కలుస్తారు. ఫైనల్ ఇద్దరు కలిసి ఉంటారు.
ఒక ఫైన్ డే ఇద్దరు కూడా వేరే డేటింగ్ యాప్లో ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరు ఫైటింగ్లో అమ్మాయిని చంపేసి 35 పీసెస్ ఉన్న నరకేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు ఒక బాటను తీసుకెళ్ళి బయటపడేసి మళ్ళీ బుక్ అయినట్టు మనం చూస్తాం కదా. ప్రేమ అంటే అదే కాదు. ఇంకొక అబ్బాయి సేమ్ ఈ సేమ్ ఇట్లనే లివింగ్ రిలేషన్షిప్, వాళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నారు. ఆ అబ్బాయి టాపర్. ఇక్కడేమో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపాడు, అక్కడేంటి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చంపింది. ఓకే, ఆ అబ్బాయిని ఒక పెద్ద సిలిండర్ పెట్టి ఆ అబ్బాయికి ఫుల్గా పాయిజన్ ఇచ్చేసి ఏదో మత్తుని కలిపేసి ఆ కరెక్ట్గా సిలిండర్ పేరు చేసి చంపేసింది అసలు డౌట్ లేకుండా. మళ్ళీ ఆ అబ్బాయిని ముక్కలు కింద పీసెస్ చేసి ఒక పెద్ద దాంట్లో కట్టేసి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇదంటే CCTV ఫుటేజ్లో. సో ప్రేమ అన్నది ఏంటి? ప్రేమకు ఒక అర్థం ఉంది. అసలు ప్రేమలో వెతుకుతున్నారు కానీ సంతోషాన్ని, ఆ ప్రేమ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. చంపుకునే వరకు వెళ్తుంది కదా. ఎవరైనా నో చెప్పారంటే అయిపోయింది కదా. ఈ మధ్య ఎన్ని హత్యలు జరిగాయి లాస్ట్ ఈ 1 monthలో, ఎన్ని జరిగాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రేమే లింక్. సో ప్రేమ అన్నది ఎంతో స్వచ్ఛమైంది కానీ చాలా మిస్యూజ్ చేయబడుతున్న వరల్డ్గా మనం చూస్తాము. సో ప్రేమలో సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇమాజినరీ వరల్డ్, అసలు వాస్తవంలో కాకుండా అవాస్తవంలో జీవించడం. చాలాసార్లు అమ్మాయి బయటకు కనిపించదు కానీ ఎప్పుడు ఈ వరల్డ్లో ఉంటారు అన్నమాట. ఇమాజినేషన్ అన్నీ అయిపోతాయి ఇమాజినేషన్లోనే. అబ్బాయిని సెలెక్ట్ చేసేసుకుంటారు, అబ్బాయితో తిరిగేస్తారు, అబ్బాయికి పిల్లలు కూడా పడతారు ఇమాజినేషన్లోనే. సో ఇవన్నీ ఎవరికి కనిపించావు కదా, అదే జాయ్ అనుకుంటారు. నిజంగా చాలాసార్లు అమ్మాయిలు చెప్తా ఉంటాం, ఒక అక్క ఇందులో నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని అంటే అమ్మాయిలకు ఉన్న వీక్నెస్ అది. ఓకే, ఎవరికి కనిపించదు కానీ అందులో జాయిన్ వెతుకోదు. జాయ్ అన్నది అక్కడ అదే వింటాం కదా, రియల్ జాయ్ కాదు. సో అది ఎవరు చూడరు కాబట్టి, ఎవరికి కనిపించదు కాబట్టి మన లైఫ్ని అలా ఇమాజినేషన్లోకి నెట్టేయకూడదు అనమాట. సో డిజైన్ ఫర్ ఏ జాయ్ఫుల్ లైఫ్ చాలాసార్లు మనకు ఉంటుంది. అట్లాంటి జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి మనకు. వెరీ గుడ్, జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏడ్చుకుంటూ కూర్చోవాలని ఎవరు ఉండదు కదా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అయితే హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలి, అసలు ఎలా మన లైఫ్లో నిజమైన హ్యాపీనెస్ వస్తుంది అన్నది కూడా చూడాలన్నమాట. సో అందుకే అంటే జస్ట్ ఫీల్ గుడ్ అన్నట్టు ఉండకూడదు ఎప్పుడు, అది రియాలిటీలోకి రావాలన్నమాట. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అరుంధతి గారు ఎలిజబెత్ అని. ఆ అమ్మాయి చాలా మంచిగా పెంచారు ఆ అమ్మాయిని. ఓకే, సో వాళ్ళ మమ్మీ మొత్తం మనీ అంతా పెట్టేసి వాళ్ళ డాడీ ఎక్స్ట్రా నైట్ అవుట్స్ కూడా డ్యూటీస్ చేసిన అమ్మాయిని మంచిగా లోన్ తీసుకొని చదివించారు, జాయిన్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ పనులు చేస్తుంది అనమాట. మొత్తం తన లైఫ్ అంతా కూడా ఎప్పుడు చూసినా ఫోన్కి అడిక్ట్ అయిపోయి లైక్స్, రిలేషన్షిప్స్ మొత్తం అనమాట. తనకున్నది అంతా కూడా ఎంత అంటే తన లైఫ్ అంతా కూడా వేస్ట్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడి పంపించారో ఆ కష్టానికి తగిన ఫలితాన్ని అమ్మాయి ఏమాత్రం కూడా చేయలేదన్నమాట. సో ఆ అమ్మాయి చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం కూడా జరిగిందన్నమాట. ఎంత అంటే రిలేషన్షిప్స్లో చాలా అమ్మాయి పీక్కి వెళ్ళిపోవడం వల్ల ఆ అమ్మాయికి అన్ని కూడా ఎదురు దెబ్బలే తగిలేదు. చాలా డిస్సాటిస్ఫాక్షన్తో అమ్మాయి ఉందన్నమాట. ఒకలాంటి ఎంప్టీనెస్. అన్నీ ఉన్నాయి, ప్రేమించి మమ్మీ డాడీ ఉన్నారు, కావాల్సినవన్నీ కొనిపెట్టే వాళ్ళు ఉన్నారు, మంచి స్ట్రీమే ఎన్నుకుంది, మంచిగా కాలేజ్లో సీట్ వచ్చింది, మంచిగా చదవగలదు, బ్రిలియంట్ స్టూడెంట్, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఉన్నాయి కదా డిఫరెంట్ వేస్, మనం ఇందాక చూసుకున్న అన్నీ ఎంచుకోవడం వల్ల అమ్మాయి లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకోవడమే కదా. అమ్మాయి లైఫ్లో తను ఎంజాయ్ చేసింది కానీ ఫైనల్గా ఎవ్రీవేర్ తను ఫెయిల్యూరే చూస్తుంది. ఫెయిల్యూర్ చూడడం, బయటికి వెళ్ళిపోవడం, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగిందనుకో. జరిగిన తర్వాత ఒక 5 మార్నింగ్ వాళ్ళ డాడీ అన్నాడు, నీ మొహం నాకు చూపించద్దు అసలు, ఎందుకనంటే యువర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ రైట్. అసలు నువ్వు నా కూతురు చెప్పుకోవడానికి నాకు అసలు ఇష్టం లేదు. సరే, ఆ తర్వాత ఆ అమ్మాయి మొత్తం ఆమె లైఫ్ అంతా కూడా ఇది రియల్గా జరిగిన స్టోరీ. సో ఆ అమ్మాయిని ఏం చేశారనంటే ఆ అమ్మాయి ఇంకా లేదు, ఈ అమ్మాయి చచ్చిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, తర్వాత ఆ రిలేషన్షిప్ బయటకు వచ్చింది. అయితే ఆ అమ్మాయికి చాలా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమించింది ఆయన. అది ప్రతిసారి ఆ అమ్మాయి ఏం చేసిందంటే రియలైజ్ అయిన తర్వాత అమ్మాయి ప్రతిసారి ఒక లెటర్ రాస్తారు,
డాడీ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ అని ఒక లెటర్ రాస్తుంది. అలా సంవత్సరానికి ప్రతి వారం ఒక లెటర్ రాస్తుంది. నెలలో ఎన్ని వారాలు వస్తాయి మనకి? సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయి? 54, 56 ఒక్కొక్కసారి కదా. 10 years రాసింది అమ్మాయి. 10 years డాడీ వాళ్ళకి అసలు రానిలేదు, డాడీ వాళ్ళకి దూరం 10 years రాస్తుంది కూడా. 10 yearsలో ఒక్క రిప్లై రాలేదు. అమ్మాయి వెయిట్ చేస్తాం, ఈరోజు వస్తుంది అని రాస్తూనే ఉంది, ఆపలేదు. 10 years తర్వాత వాళ్ళ డాడీ ఒక పెద్ద పార్సల్ పంపించాడు. పార్సల్ పంపిస్తే అమ్మాయి ఎంత హ్యాపీ అయిందంటే దాన్ని ఏదో చూడలేదు, చూడకుండా చాలు మా డాడీ నా కోసం పార్సల్ పంపించాడు, నా పేరు మీద పార్సల్ పంపించాడు. ఆ పార్సల్ తెచ్చుకుంది, చాలా హ్యాపీగా పార్సల్ ఓపెన్ చేస్తే పెద్ద షాక్ ఏంటంటే ఆ అమ్మాయి ఏ లెటర్స్ అయితే పంపించిందో ఆ మొత్తం 540 అంత అనమాట, దాదాపుగా 550 అట్లా ఉంటాయి. ఆ లెటర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఒక్క లెటర్ కూడా ఓపెన్ చేయాలి. వాళ్ళ డాడీ అన్ని రిటర్న్ పంపించారు. జస్ట్ ఇమాజిన్, డాడీని ఎంత ప్రేమిస్తాం కదా మనం, డాడీ ఎందుకు ఎంత ప్రేమ ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి ఈరోజు నేను ట్రైన్లో వస్తూ ఉంటే ఒక ముస్లిం అనమాట, ఆయన చిన్న బేబీని క్యారీ చేస్తున్నాడు. మదర్ రాలేదు, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు అనమాట వాళ్ళ ఇంటికో ఏమో. అందరూ అడిగితే ఏంటి ఒక్కరే వెళ్తున్నారంటే అంటే పాప పర్లేదా అంటే ఓకే అనుకుంటారు. ఎంత బాగా ఆ పాపను కేర్ తీసుకున్నా, ఆ పిల్ల మంచిగా ఆయన కూర్చొని అన్నీ నా ఎదురు ఉన్నారు చూస్తూ ఉన్నాను. నేను అనుకున్నా ఉంటా, ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. చిన్నప్పటి నుంచి బేబీస్ని క్యారీ చేస్తున్నప్పటి నుంచి ఫాదర్, ఒక అమ్మాయి అంటే స్పెషల్ కేర్ ఉంటుంది. ఎంత కేర్ తీసుకొని పెంచుతాడు ఒక ఫాదర్ కదా, మనం చూస్తాం కదా. ఎంత కేరింగ్గా అసలు అమ్మాయిలు ఇంట్లో ఉన్నారంటే ఆ ఫాదర్ చాలా జాగ్రత్తగా పెంచడం మనం చూస్తాం. అఫ్కోర్స్ చాలామంది ఫాదర్స్ ఓన్ డాటర్స్ని కూడా అబ్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదని నేను చెప్పను. కొంతమంది ఫాదర్స్ విలన్స్ లాగా ఉంటారు, కొంతమంది ఫాదర్స్ మదర్ని ఇన్ఫ్రంట్ మన ముందే కొడతా ఉంటే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది ఫాదర్ ఫిగర్ అని. కానీ కొంతమంది మంచి ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత అన్కండిషనల్గా వాళ్ళు ప్రేమించడం మనం చూస్తాం కదా. ఫాదర్ని లవ్ అలాంటిది. బట్ ఇక్కడ ఈ అమ్మాయి లైఫ్లో చూస్తే ఆయన ఎంత హార్డ్ హార్టెడ్ మనకు అర్థమవుతుంది. ఏ మాత్రం కూడా కనికరం లేకుండా అన్ని 10 years రాసిన ఉత్తరాలన్నీ పంపించేస్తారు. ఒక్క మాట కూడా లేదు. అమ్మాయి చూసుకొని ఏడ్చుకొని అసలు అమ్మాయి గుండె పడిపోయేలాగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే తను ఏం చేసిందో అది ఆయన ఎట్టి పరిస్థితులలో క్షమించలేదు. కానీ చాలాసార్లు మనం చూస్తాం ఇలాంటి పరిస్థితులు. ఒకవేళ ఈ అమ్మాయికి ఎదురైతే ఈ పరిస్థితులు అన్నింటిలో అమ్మాయిని వెంటనే చేసుకునేది ఏంటి అని అంటే, ఇందాక నేను మీకు చెప్తున్నాను, చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అంటే కదా, కన్ఫ్యూజ్, తర్వాత మధ్యలోనే క్విట్ అవ్వడం కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు అమ్మాయిల జీవితాల్లో జరుగుతాయి అంటే వెరీ ఎమోషనల్. గర్ల్స్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉంటారు. ఏదన్నా జరిగితే ఎమోషనల్గా రెస్పాండ్ అవ్వడం, ఎమోషనల్గా ఏదైనా చేసుకోవడం ఇలా ఉంటుంది. వెంటనే డిప్రెషన్లో జరుగుతుంది, వెంటనే జీవితం వేస్ట్ అనుకుంటాం, వెంటనే ఇంకా అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ అంతా ఏమైపోదు. ఈ చిన్న చిన్న విషయాల్లో ఏమన్నా అయిందనుకోండి అంతా అయిపోయినట్టుగా. అవన్నీ అసలు మన జీవితంలో అవే ఇంపార్టెంట్ కాదు, వాటికంటే ఇంపార్టెంట్ థింగ్స్ చాలా చాలా మన లైఫ్లో ఉన్నాయన్నమాట. సో అమ్మాయి చాలా కలలు కనింది, అంటే మంచిగా డాడీ రిసీవ్ చేసుకుంటాడేమో, డాడీ ఏమన్నా నాకు హెల్ప్ చేస్తాడేమో, కానీ ఏమీ లేదు అసలు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన స్టోరీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సేమ్ ఈ అమ్మాయి లాంటి లైఫ్ స్టోరీనే, ఓకేనా. సో సర్చింగ్ ఫర్ జాయ్ఫుల్ లైఫ్. అయితే ఇక్కడ అబ్బాయి ఏం చేస్తాడు, చాలా లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు, చాలా జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీనెస్ కోరుకున్నాడు, బయటికి వెళ్ళిపోయినా నేను బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. మీకు అందరికీ చాలా బాగా తెలిసిన స్టోరీ. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, హీ వాంటెడ్ టు లివ్ హిజ్ ఓన్, బయటికి వెళ్ళిపోవాలి, ఫ్రీడమ్ కోరుకున్నాడు, చాలా హ్యాపీగా తను ఉండాలని కోరుకున్నాడు. డాడీ దగ్గరికి వెళ్ళి తన ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. డాడీ కూడా హ్యాపీగా ఇచ్చేసాడు కదా, మనందరికీ తెలిసి ఈ స్టోరీ, తప్పిపోయిన కుమారుడు స్టోరీ కదా. హ్యాపీగా తీసుకున్నాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే వాళ్ళ డాడీ చాలా ప్రేమించాడు కాబట్టి అడిగిందంతా ఇచ్చేసాడు, నో చెప్పలేదు. ఎప్పుడు అడుగుతాడు, చచ్చిపోయినప్పుడు అడగాలి డబ్బులు, ఆస్తి, వాటా. కానీ ఇక్కడ డాడీ అడిగిన వెంటనే ఇచ్చేసాడు.
లైఫ్ ఉండాలని కోరుకున్నాడు డాడీ కూడా. వెళ్ళిపోయాడు, మొత్తం ఖర్చు చేశాడు. దేనికి ఖర్చు పెట్టాడు అని అంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఏముంటుందంటే దుర్వ్యాపారం చేశాడు అని ఉంటుంది, వేషంతో ఖర్చు పెట్టాడు అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు తెలుసా మన చుట్టూ? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉంటారు, మన దగ్గర అన్ని ఖాళీ చేశాక వెళ్ళిపోవడం మనం చూస్తాం కదా. మనల్ని అవసరాలకు వాడుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి ఫ్రెండ్షిప్స్ మనకు అవసరం లేదు కదా. సో చాలా విషయాలు మనం చూస్తాం అనమాట. సో హోమ్ విడిచిపెట్టాడు, మనీ తీసుకున్నాడు, ఫ్రీడమ్ కోరుకున్నాడు, ఫ్రెండ్స్ తోటి మొత్తం తన లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేసినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇట్లాంటి లైఫ్ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సిమిలర్గా మన జీవితాల్లో కూడా మనం మిస్యూజ్ చేయడం మనం చూస్తాం. పేరెంట్స్ ప్రేమను కానీ, పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని కానీ కదా చాలాసార్లు మనం మిస్యూజ్ చేయడం మనం చూస్తాం కదా. మనం కూడా ఎప్పుడైనా పేరెంట్స్తో రియల్గా ఏమంటారు ట్రూత్ఫుల్గా ఉంటామా? అసలు ఎన్ని కహానీలు చెప్తాం మనం, ఎన్ని కథలు చెప్తాం కదా, ఎన్ని అబద్ధాలు చెప్పింటాం. కానీ వాళ్ళు ఎంత ఫెయిత్ఫుల్గా మనకి చాలామంది నాకు తెలుసు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కూలి పని చేసేవాళ్ళు. అసలు వాళ్ళు ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఏమి వాళ్ళకి చదువు కూడా ఉంటుంది. పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతారంటే అంత ఖర్చు పెడతారు. సిటీకి రాగానే అమ్మాయిలకు మొబైల్స్ కావాలి, పెద్ద పెద్ద మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ కావాలన్నమాట. వాటన్నిటి కూడా ఎప్పుడు నో చెప్పరు వాళ్ళు. కానీ వీళ్ళు చేసే పిచ్చి పనులన్నీ వాళ్ళు చూసారనుకో, అక్కడ యూనివర్సిటీలో చేసే పనులన్నీ చూస్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్ నిజంగా వాళ్ళ హృదయాలు బ్రేక్ అయిపోతాయి. అలా చేస్తారన్నమాట చాలాసార్లు. ఓకే, చాలామంది కష్టపడి చదివే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారన్నమాట అట్లా. కానీ ఈ అబ్బాయిని చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది అనమాట. ఫ్రీడమ్ కోరుకుంటారు, దూరంగా వెళ్ళిపోవాలి, పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు కదా. చాలాసార్లు రిస్ట్రిక్షన్స్ మనకి ఇష్టం ఉండదు. మన లైఫ్ మనం హ్యాపీనెస్ కావాలంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ని అంతే. ఎంజాయ్మెంట్ కోసం మనం ఏమైనా చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం అన్నమాట. సో అలా ఈ అబ్బాయి చేశాడు. ఫైనల్గా ఏమైంది? డబ్బులు పోయినాయి, ఫ్రెండ్స్ పోయారు, తర్వాత ఎవ్రీథింగ్ ఈ లాస్ట్. ఈవెన్ తినడానికి కూడా తిండి లేదు. ఒక మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాడు, బాగా ఉన్నతంగా ఉండే బాగా ప్రేమించే ఒక ఫాదర్ దగ్గర ఉండి అక్కడ ఉండకుండా వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేశాడు? మొత్తం అన్నింటినీ కూడా పోగొట్టు. ఈ అబ్బాయి జీవితం చాలాసార్లు మీరు వింటారు కదా. సో ఎప్పుడైనా ఈ అబ్బాయి ఎప్పుడు ఆ అబ్బాయికి సెన్సెస్ వచ్చినాయి అని అంటే అన్ని పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన వెంటనే ఎవరు గుర్తొచ్చారు అని అంటే వాళ్ళ డాడీ గుర్తొచ్చారు. డాడీ గుర్తొచ్చిన వెంటనే ఏం చేశాడు అని అంటే డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. నాకు డౌట్ వచ్చింది, డాడీ నిజంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదు. ఇందాక మనం మా అమ్మాయి స్టోరీలో చూసినప్పుడు నిజంగా అందరి డాడీస్ అలా ఉండరు కదా. కొంతమంది ఉంటారు స్ట్రిక్ట్గా. ఈ డాడీ కూడా చాలా స్ట్రిక్ట్ అనుకోవచ్చు, కానీ చాలా ప్రేమ కలిగిన వాడు. ఈ డాడీ గురించి ఆలోచిస్తే ఆ అబ్బాయి అట్లాంటి పరిస్థితుల్లో రిటర్న్ వెళ్ళాలనుకున్నాడు. రిటర్న్ వెళ్ళడానికి ముందు ఏం చేశాడు తన జీవితంలో అంటే తను చేసిన తప్పు ఏంటో తనకు తెలిసింది. తనకు చేసిన తప్పు తను గ్రహించాడన్నమాట. రియలైజేషన్ జరిగింది, రిపెంటెన్స్ అన్నది అక్కడ కలిగింది. దేవుని దగ్గర నేను చెప్తాను మా డాడీకి వెళ్ళి, నీకు విరోధంగా నేను తప్పు చేశాను, దేవుడికి విరోధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పాలనుకున్నాడు. అట్టే వెళ్ళాడు కదా. మనకు తెలుసు ఆ స్టోరీలో పందులతో సహవాసం చేశాడు. ఎంత భయంకరంగా ఉంటాడో మనకు తెలుసు. తినడానికి కూడా ఏం లేదు, పందులు కొట్టు తినడానికి కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితి అక్కడ మనం చూస్తామన్నమాట. సో ఆయన వెంటనే వెళ్ళాలనుకున్నాడు, చాలా కన్విక్షన్తో ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన వెంటనే అక్కడ చూస్తాం మనం ఫాదర్స్ అన్కండిషనల్ లవ్. ఆయన ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడ, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఫాదర్ చాలా దూరం నుంచి ఆయన చూశాడంట. చూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. అసలు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో అసలు ఏంటో పరిస్థితి మనకు తెలియదు, కానీ ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అవన్నీ పట్టించుకోలేదు. స్మెల్ వస్తుందా, ఎలా ఉన్నాయి బట్టలు, ఎన్ని రోజులు స్నానం చేసి ఏంటి, ఇవన్నీ కాదు. నా కొడుకు తిరిగి వచ్చాను. ఆ ఫాదర్ ఎంత వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయన ఎంతగా బాధపడి ఉంటాడు అన్ని రోజులు. ఓకే, సో అలా ఆయన హక్ చేసుకోవడము, ఇంటికి తీసుకురావడము, ఆయనకు తిరిగి మంచిగా బట్టలు మార్చడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం
నెక్స్ట్ వర్సెస్లో మనం చూస్తాం అనమాట. ఆయనకి మంచి బట్టలు ధరింపజేస్తాడు, తర్వాత రింగు పెడతాడు. బట్టలు వేస్తున్నప్పుడు మనం ఆయనకి ఏదైతే కోల్పోయాడో ఆ ఆనర్ని తిరిగి ఇస్తున్నట్టు లెక్క. తన కొడుకు అని చెప్పడానికి ఆయనకి రింగు కూడా ఇస్తా ఉన్నాడు, ఒక అథారిటీ అలెసాన్. అది కూడా రెస్టోర్ అయింది. తర్వాత ఆ సర్వెంట్స్ని పిలిచి చెప్తాడు అనమాట, చెప్పులేండి, చెప్పులు కడగండి, మంచిగా ఒక విందు చేయండి అని చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే అక్కడ ఒక మాట ఉండదు అన్నమాట. ఈ అబ్బాయి చచ్చిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులలో మనం కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం అలాంటి డాడీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తున్న కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఇలా దూరంగా పారిపో అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూస్తూ ఉన్నాం కదా, ఎంత రెగ్యులర్స్గా ఉంటున్నారంటే పేరెంట్స్ దగ్గర. మా దగ్గరికి చాలా కౌన్సిలింగ్స్ వస్తూ ఉంటాయి. అమ్మాయిల మాట వినట్లేదు, అబ్బాయిల మాట వినట్లేదు, మొబైల్ వదలరు, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇలాంటివి చాలా వస్తాయి కంప్లైంట్స్. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు కూడా, మా రైట్ అది, మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం అంటారు ఏమన్నా అడుగుతాం. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే చాలా భయంగా ఉంటుంది. మేమంటాం, ఒకసారి సారీ చెప్పండి, ఏమవుతుంది మీ డాడీకి మమ్మీని అని అంటున్నాం. ఎందుకు చెప్పాలి? మేమేం రైట్ చేశాం కదా, మేమేం రాంగ్ చేసాం అంటున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఈ అబ్బాయిని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించేది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాడు. ఇంకా ఇవన్నీ ఏదైనా ప్రాక్టీస్ చేశాడు అవి అక్కడ చెప్పాలనుకున్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళ డాడీ. అండ్ సారీ అని చెప్పగానే వాళ్ళ డాడీ ఇంకా నెక్స్ట్ తన సర్వెంట్గా ఉంచుకో ఇవన్నీ చెప్పలేదు. ఇంకా చెప్పకముందే ఒక నిజంగా రియల్ ఫాదర్గా, ఆయన లవింగ్ ఫాదర్గా ఆయన్ని కుమారుడిగా స్వీకరించాడు. తిరిగి ఏదైతే కోల్పోయాడో ఆ ఆనందాన్ని తిరిగి ఇచ్చినట్టుగా మనం చూస్తాం అనమాట. ఎంత చక్కగా మొత్తం అనమాట ఈ రియల్ డిపెండెన్స్ అన్నది మనకి ఆ రియల్ సాల్వేషన్ తీసుకొస్తుంది. సాల్వేషన్ అన్నది బ్రింగ్స్ జాయ్ కదా. నిజంగా ఆ రీయూనియన్ మనం చూస్తాం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. చాలా బిగ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది అక్కడ. అవన్నీ సెలబ్రేషన్ అంతా అయిపోతుంది కదా. తర్వాత మనం చూస్తాం వాళ్ళ పెద్ద అన్నయ్య వస్తాడన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని క్వశ్చన్ చేస్తాడు, ఏంటి అంత పాడు చేసిన వాడిని తీసుకొచ్చావు, వాడికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నావు, ఇన్ని రోజులు నేను ఉన్నాను, నాకు నువ్వేం చేయలేదు అని అడుగుతూ ఉంటాడు. ఈ అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గర ఉంటాడు కానీ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తను హ్యాపీగా లేడు. ఇప్పుడు లేడు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ చాలాసార్లు మనము వెళ్ళిపోయిన ఆయన కోసం ఆలోచిస్తాం కానీ పక్కనే ఉంటాం, కానీ మనం ఎప్పుడు డిస్టెన్స్గానే ఉంటాం. రోజు బైబిల్ పట్టుకునే ఉంటాం, రోజు చర్చికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ రియల్ హ్యాపీనెస్, రియల్ జాయ్ అనేది మనలో ఉండదు. చాలాసార్లు మంచిగానే ఉంటాం, ఎవరికి హామ్ చేయము. కానీ నిజంగా ఈరోజు చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకి అర్థం కాదు. నిజంగా ఆ జాయ్ అన్నది మన జీవితాల్లో ఉందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు అంటే మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. రిపెంటెన్స్ అన్నది, సాల్వేషన్ అన్నది మనకి ఇవ్వడానికి, సాల్వేషన్ అన్నది మనకి తీసుకురావడానికి యేసుప్రభువు ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్నే పెట్టాడు. ఆయనకి ఏంటి పని అసలు మన కోసం ప్రాణం పెట్టడానికి అంటే అన్కండిషనల్ లవ్ని మనకి చూపించాడు. ఆ ఫాదర్ ఎలా చూపించాడో ఆ సన్కి మన పట్ల కూడా ఆయన అలాంటి అద్భుతమైన ప్రేమను చూపించాడు. అంటే ఒక మాట ఉంటుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఒక పోయెట్ అంటాడు, అసలు ఎంత ప్రేమించాను నువ్వు అంటే హౌ మచ్ అని అంటే దిస్ మచ్ అని క్రాస్లో చూపిస్తాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మేబీ మన పేరెంట్స్ ప్రాణం పెట్టేంతగా ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మన ప్రాణం పెట్టి చూపించాడు. ప్రాణం పెట్టేశాడు. ఆయన పెడతాను కాదు, పెట్టేశాడు. ఎందుకు అనంటే మనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన తన జీవితాన్ని ఇచ్చేసాడు కదా. సో ఎంత అద్భుతమైన ప్రేమ మనం చూస్తాం. మనం అందరం కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి మనం సెట్ చేసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినప్పుడు ఆయన మనల్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఎంత ఆ ప్రేమ అన్నది ఊరికే ఆయన మాటల్లో చెప్పలేదు, కానీ ఆయన యాక్షన్లో చూపించాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అని.
ఎంత అని అంటే ఇదంతా మనం చూస్తాం. క్రాస్లో ఆయన ఏం చేశాడు అని అంటే క్రాస్లో ఆయన మన కోసం చనిపోయాడు, మన ప్లేస్లో మనం పొందాలి ఆ శిక్ష యాక్చువల్గా కదా. ఎవరికి విరుద్ధంగా మనం పాపం చేస్తామంటే ఈ సర్వ సృష్టిని చేసిన సృష్టికర్తకి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం, తప్పు చేస్తాం. ఆ తప్పు ఎంతో భయంకరమైనది. ఆయన పరిశుద్ధత కూడా అంతే ఉన్నతమైనది. ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం కదా. చాలాసార్లు మనం చూస్తాం, ఎవరైనా ఒక మన ఫ్రెండ్ ఏదైనా మాట్లాడితే ఏదో తప్పుగా మాట్లాడితే ఒక్క చెంపదొక్క కొట్టారనుకోండి, మన ఫ్రెండ్ మనల్ని కొడితే ఏం చేస్తారు? మీరు ఈ ఫ్రెండే చాలా క్లోజ్ ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్ అనుకోండి, కొట్టింది ఏం చేస్తారు? పోవే మాట్లాడొద్దు అని కొద్ది రోజులు మౌనంగా ఉండొచ్చు. అదే పోయి సార్ కొట్టారు, ప్రిన్సిపల్ సార్ కూడా పోవే అంటాడా? ఏమంటాడు? టీసీ ఇచ్చి ఇంటికి పోమ్మా అంటాడు. సో మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఈ లోకంలో మనకు నచ్చినట్టు చేస్తే మన డాడీకి అగైనెస్ట్గా, ఫ్రెండ్స్కి అగైనెస్ట్గా ఇలా చేసాం అనుకుంటాం. కానీ మనం వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా చేస్తామంటే ఆ దేవుడికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తాము. ఆ తప్పు చేసిన దానికి ఫలితంగా ఆయన తన జీవితాన్నే ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం కదా. అందుకే యేసు ప్రభు ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు ఒక్కడే మనల్ని రికన్సైల్ చేసేది. ఆయన ఒక్కడే మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని, పరలోకం తీసుకెళ్ళాలని ఆయన ఒక్కడే త్రూ ఆయన ద్వారానే మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో నాకు ఎప్పుడు ఈ జాయ్ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు జాయ్, రియల్ జాయ్ ఎప్పుడు కూడా మనకి టెంపరీగా ఉండదు, పర్మనెంట్. ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయాల్లోకి మనం తీసుకుంటామో నిజంగా అది జాయ్ఫుల్ డే కదా. ఆ జాయ్ ఫరెవర్ ఉంటుంది కదా. ఇది ఈరోజు ఏదైనా హ్యాపెనింగ్స్ మీద ఉండదు కానీ పర్మనెంట్గా ఉండే జాయ్ కదా. అట్లాంటి జాయ్ మీరు పొందుండాలన్నది మా ఆశ. సో అన్నీ ఉంటేనే జాయ్ కాదు, ఏమి లేకున్నా జాయ్ కదా. అన్నీ ఉంటేనే జాయ్ కాదు. సో ఎప్పుడు జాయ్ ఉంటే ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయమని కాదు. తర్వాత చాలా పాపులర్ ఉండాలి, మంచి మనీ ఉండాలి, అప్పుడే జాయ్ ఉంటుందని కాదు. చాలా మనీ సంపాదించి, చాలా ఫేమ్ సంపాదించి, అన్నీ సంపాదించిన తర్వాత ఒక ఆయన ఏమన్నాడంటే, చూడండి ఈయన తెలుసా మీకు? ఎవరైనా ఈ వ్యక్తి ఎవరికైనా గుర్తుంది? ఆయన సో స్టీవ్ జాబ్స్, ఈయన యాపిల్ కంపెనీ. యాపిల్ అసలు మన యాపిల్ అంటేనే ఇంకా పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి అది చాలా డ్రీమ్ అనమాట, తీసుకోవాలని, కొనుక్కోవాలని, వాడుకోవాలని కదా. యాపిల్ ఫోన్ అధినేత అయిన స్టీవ్ జాబ్స్ ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్తాడు అనమాట. సో ఆయన ఏమనుకుంటాడంటే ఈ వరల్డ్కి ద బెస్ట్ ఇవ్వాలి ఏదన్నా అనుకుంటాడు అనమాట. ఈ వరల్డ్కి ఏదన్నా బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన యాపిల్ ఫోన్ తీసుకొస్తాడు. యాపిల్ అన్నీ కూడా యాపిల్ తీసుకొచ్చిన తర్వాత ఆయన లాస్ట్ డేస్లో ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన బెడ్ మీద ఉంటాడు అనమాట. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు ఫైనల్గా లాస్ట్ డేస్లో ఒక మాట చెప్తాడు అనమాట. ఏంటి అంటే ఆయన మంచం మీద పడుకొని ఆయన అనారోగ్యంలో ఎవరు ఆయన ఏం చేయలేదు. ఆయన ఒక మాట చెప్తాడు. ఏంటి ఆ మాట అంటే ఆ సమయంలో మంచం మీద పడుకొని ఆయన అంటాడు అనమాట. ఏంటి అని అంటే ఆయన జీవితం అంతా గుర్తు చేసుకొని ద బెస్ట్ నేను వరల్డ్కి ఇచ్చాను కానీ ద బెస్ట్ నాకు నేను ఇచ్చుకోలేదు. నా దగ్గర బోల్డంత డబ్బులు ఉన్నాయి, నేను కావాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేశాను, మంచి అద్భుతమైన ప్రోడక్ట్ నేను ప్రపంచానికి ఇచ్చాను కానీ నాకు నేను ఏమీ ఇచ్చుకోలేదు. ఐఎమ్ ఎంప్టీ అంటాడు. ఐఎమ్ ఎంప్టీ. మనం అనుకున్న యాపిల్ ఫోన్ ఉంటే వాళ్ళ జీవితాంతం, కానీ ఆయన అసలు ఆ తయారు చేసిన ఆయన ఏమంటున్నాడంటే ఎంప్టీ ఇన్సైడ్, నా హృదయం అంతా ఎంప్టీగా ఉంది. ఇంకా ఏమంటాడంటే ఆయనకున్న అనారోగ్యాన్ని బేస్ చేసుకొని కొద్ది రోజుల్లో నేను చచ్చిపోతాను. ఆయన అంటాడు ఎవరైనా అంటే చాలా సంపాదించాడు, చాలా తన కోసం సంపాదించుకున్నాడు, చాలా కోట్లు కూర్చుకున్నాడు, అయితే అవన్నీ కూడా ఆయన జబ్బులు తీసేయడు. ఓకే, ఆయన ఏమంటాడంటే ఎవరైనా అంటే ఏదైనా ఒక కారు నడపడానికి ఒకరిని పెట్టుకోవచ్చు. ఓకే, ఈయన వెళ్ళిపోతే, ఈయన ఒకవేళ చచ్చిపోతే ఆ మొత్తం కంపెనీని వేరే వాళ్ళు నడిపించడానికి ఎవరైనా ఉంటుంది. కానీ నా డిసీజ్ని తీసుకొని
నా ప్లేస్లో ఎవరైనా చచ్చిపోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నోబడీ ఈజ్ దేర్ అంటాడు. అదే ఆయన మాటల్లో చూస్తాం కదా, ఏమంటాడు, ఇన్ దిస్ మూమెంట్ lying on the bed, remembering all my life, I realize that all my recognition and wealth that I have is meaningless in the face of imminent death. డెత్ ముందు ఇవన్నీ మీనింగ్లెస్. ఇంత సంపాదించానా అంత మీనింగ్లెస్. యూ క్యాన్ హైర్ సమ్వన్ టు డ్రైవ్ ఎ కార్ ఫర్ యూ, బట్ యూ కెనాట్ రెంట్ సమ్వన్ టు క్యారీ ద డిసీజ్ ఫర్ యూ. కార్ ముందర ఎవరైనా రెంట్ నుంచి మన వాడుకోవచ్చు, కానీ మన డిసీజ్ తీసుకోలేదు, మన డెత్ తీసుకోలేదు ఎవరు కూడా. సో మీరంతా యంగ్, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఏదో ఒక రోజు డెత్ని మనం ఫేస్ చేయాల్సిందే. డెత్ మనమే డెత్ క్యారీ చేయాలి. మన ప్లేస్లో ఎవరు తీసుకోరు మన డెత్ని. మనమే చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత మనం చూడం కదా ఏం చేయాలి, కానీ బైబిల్ ఏం చెప్తుంటే యూ విల్ బి అలైవ్ ఆఫ్టర్ డెత్. నువ్వు సజీవంగానే ఉంటావు. డెత్ తర్వాత నిత్య జీవితం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది. రెండిట్లో ఎక్కడుంటామన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్కడ ఉండాలో ఈరోజు మనం క్వశ్చన్ చేయాలి. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, సో అందుకే ఈ మాటలు అన్నాడు. కానీ దేశపురాలు ఏమన్నాడంటే మనం పొందే బాధలన్నిటికీ ఆయన ఆల్రెడీ ఈ పే పెనాల్టీ కదా. అందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విముక్తం చేస్తారు. అది ఎలాంటి భయంకరమైన పాపమైనా కానీ. అందుకే ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన క్షమించి మనం అడుగుతామో, ఎప్పుడైతే ఆయనతో రికాన్సిలేషన్కి వెళ్తామో మనం, అప్పుడు నిజంగా ఆయన మనకి ఈ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు, ఈ జాయ్ఫుల్ లైఫ్ ఇస్తాడు. ఆ జాయ్ అన్నది ఫర్ ఎవర్ ఉంటుంది అన్నది మనం చూస్తాం. వాట్ షుడ్ వీ డూ? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? నువ్వేం చేయాలి అని అంటే మన అవసరం ఏంటో మనం గుర్తించాలి. ఏంటి మన అవసరం అంతా? ఆయన సిన్నర్. ఖచ్చితంగా నేను పాపినే. నాకు నిజంగా ఐ నీడ్ టు రిపెంట్. మార్మల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మార్మల్స్ కావాలంటే ఫస్ట్ మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి అని అంటే, యేసుప్రభుని ఈరోజు నేను నమ్మితే ఆయన నన్ను ఈ నరకం నుంచి తప్పిస్తాడు, నన్ను పరలోకాన్ని ఇస్తాడు. ఈ లోకం అంతా కూడా ఈ ఎంప్టీనెస్ ఉంది కదా, ఇందాక స్ట్రీట్లో ఎంప్టీనెస్, అది కాదు, మనకు ఫుల్ ఆఫ్ జాయ్ని ఆయన మనకి ఇస్తాడన్నమాట. సో యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు నిజంగా ఆయన ఆ జాయ్ని మన జీవితాల్లో నింపుతాడన్నమాట. దానికి మనకు ఫెయిత్ అవసరం, ఆయన నమ్మడం చాలా అవసరం అన్నమాట. సో అందుకే ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో నేను తలుపునతో నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము. చాలాసార్లు ఇలాంటి మీటింగ్స్ మీరు అటెండ్ అయింటారు కదా, చాలాసార్లు మీకు ఇలాంటి మెసేజ్లు చెప్పింటారు, చాలాసార్లు మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది. అరే మీరు ఈరోజు దేవుని తెలుసుకుంటే మీకు పరలోకానికి కలుగుతారు, ఈరోజు చచ్చిపోయిన పరలోకానికి కలుగుతారు, దేవుడు మన జీవితాల్లో ఉండాలి అని చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం చాలాసార్లు ఇప్పుడు కాదులే అనుకుంటాం కదా. ఈ అబ్బాయి కూడా అలాగే అనుకున్నాడు, ఇప్పుడు కాదని. మళ్ళీ కింద చూస్తే ఏమంటుంది, సమ్డే ఇట్ విల్ బి టూ లేట్. I tell you, now is the time of God's favor. Now is the day of salvation. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజే అనుకూలమైనది, ఈరోజే మనం పోస్ట్పోన్ చేయకుండా ఎస్ దేవుడితో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం రికన్సైల్ అవుతామో, ఎప్పుడైతే క్షమించమని అడుగుతామో, ఎప్పుడైతే ఆయనతో రిలేషన్షిప్లోకి వెళ్తామో, అప్పుడు నిజంగా ఆ జాయ్ అనేది మన జీవితాల్లో ఉంటుంది. అయితే రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, రిజెక్ట్ జీసస్ ఫర్గివ్నెస్. ఒకవేళ జీసస్ ఫర్గివ్నెస్ రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే, హెల్ ఈజ్ రియల్. హెవెన్ ఎంత రియలో హెల్ కూడా అంతే రియల్. పనిష్మెంట్ ఈజ్ సర్టన్. ఖచ్చితంగా ఉంది పనిష్మెంట్ అనేది. నో ఫర్గివ్నెస్ అవసరం. దేవుడు వద్దు అనుకుంటే మన పాపానికి అసలు ఏమాత్రం కూడా క్షమాపణ లేని జీవితం నిజంగా మనం కలిగి ఉంటాం అన్నమాట. సో నో జాయ్ఫుల్ లైఫ్ అన్నారు. మనకు ఎప్పుడైతే అపరాధ భావన మనలో ఉంటుందో మనం జాయ్ అన్నది మన జీవితాల్లో ఉండదన్నమాట. అందుకే యువర్ డెసిషన్ డిటర్మైన్స్ యువర్ డెస్టినీ. మన డెసిషనే మనం ఎక్కడ ఉండాలన్నది మనకి ఖచ్చితంగా ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది మనం ఎక్కడ ఉంటామన్నది.
కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనము ఆలోచించాలి. మనం అనుకోవచ్చు ఇప్పుడు కాదు తర్వాత ఆలోచిద్దాం, కానీ మనం ఎప్పుడైతే ఇప్పుడు ఆలోచించుకొని మన జీవితాన్ని సెట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏం చూసామంటే ఫ్రమ్ ద యూనివర్స్ వీ నో హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. ఆయన క్రియేటర్ గాడ్. యూనివర్స్ అంతా చూసినప్పుడు మార్నింగ్ గాడ్ డాక్టర్లో చూసాం కదా, ఆయన చాలా క్రియేటర్ గాడ్ అని చూసాం. సో ఫ్రమ్ విత్ ఇన్ వీ నో హీ ఈజ్ కేరింగ్ గాడ్. మనం మ్యాన్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా కేరింగ్ గాడ్ అని మనం చూసాం. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి అని అంటే ఆ కల్వరి సిల్వర్ చూస్తూ ఉన్నప్పుడు వీ నో హీ ఈజ్ లవింగ్ గాడ్. ఎంత లవింగ్ గాడ్ అంటే నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు. అయితే ఈరోజు మీరు మీ మనసులో మీరు ఆలోచించండి, ఎక్కడున్నారు మీరు? ఇంకా ఫర్గివ్నెస్ కోసమే ఉన్నారా, లేకపోతే ఫర్గివ్ చేయబడి ఉన్నారా? అటున్నారా ఇటున్నారా? ఎటున్నారా అన్నది మీరు ఆలోచించాలి. ఇంకా సిన్లోనే ఉన్నారా, లేకుంటే అది క్రాస్ చేసి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పరలోకానికి వారసులయ్యారా అన్నది మనం ఆలోచించాలి. ఆస్క్ గాడ్స్ ఫర్గివ్నెస్. నిజంగా ఇప్పటికీ నాకు చూడలేదు దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమించమని అడిగితే నిజంగా చాలా ఆయన చిన్న ప్రార్థన చేసి దేవునితో మనం సమాధానం పడినప్పుడు నిజంగా దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. మీరు అనుకోవచ్చు ఒక్కసారినే మన జీవితంలో చేసిన బ్లండర్ మిస్టేక్స్ అన్నింటినీ ఎరేజ్ చేస్తాడు. మనం ఎంత భయంకరమైన పాపం చేసినా ఒక్కసారి ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు కదా. చిన్న ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, యేసయ్య నేను పాపం నన్ను క్షమించు, నా కోసం నీ శిలువలో రక్తం కాచు, నా పాపాలను కడుగు, నా హృదయంలో నా రక్షకుడిగా ప్రభువుగా నన్ను అంగీకరిస్తాను, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నిజమైన సంతోషం నాకు ఇది యేసుకృష్ణాలు ప్రార్థన. ఈ చిన్న ప్రార్థన మనం చేసినప్పుడు యేసు ప్రభు నిజంగా ఇదేదో మాటలతో చేసే గారడిగా హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినప్పుడు అద్భుతంగా ఆయన క్షమిస్తాడు. నేను ఒక ఈ స్టోరీ చెప్పుకునే క్లోజ్ చేస్తాను. స్పెయిన్లో ఒక చాలా పెద్ద సిటీ అది. అక్కడ ఒక అబ్బాయి అనమాట, వాళ్ళ డాడీ చెప్పినట్టు విన్నాడు. చాలాసార్లు ఇలా తను రెబెలెస్గా ఉంటా ఉన్నప్పుడు తను ఇష్టం వచ్చినట్టు జీవించడానికి తను బయటకు వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ డాడీని అసలు వద్దని చెప్పేసి మనీ తీసుకొని వెళ్ళిపోతాడు బయటకు. వెళ్ళిపోయి తను అసలు రాడనమాట. 4 years అవుతుంది రాడు, బయటికి వెళ్ళిపోతాడు. అంత వెతుకుతారు, ఎన్నోసార్లు ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ చిన్న కుమారులాగా రాడనమాట, వెళ్ళిపోయి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే 4 years తర్వాత ఆయన ఆలోచిస్తాడనమాట, నా కుమారుడు ఎలా అయినా రావాలి. వాళ్ళ డాడీ క్షమించాడని వాడు తెలుసుకోవాలని ఏం చేస్తాడంటే ఒక మన పేపర్ వస్తుంది కదా, ఒక ప్రెస్కి వెళ్తాడంట. ప్రెస్కి వెళ్ళిన తర్వాత ప్రెస్లో అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తాడు. కలిసి ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగో మా అబ్బాయి కనబడలేదు, మా అబ్బాయి గురించి ఆచూకీ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలనుకుంటున్నాను, మీరు కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి అన్నాడు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఓకే అండి అని. అప్పుడు ఆయన అంటాడు, నాకు కావాల్సింది ఏం తెలుసా, ఈ పేపర్లో అది ద బెస్ట్ మ్యాగజైన్, అంటే ద బెస్ట్ పేపర్ అనమాట ఆ కంట్రీలో. అయితే ఆయన ఏమంటాడంటే ఫస్ట్ పేజ్ కావాలి నాకు అంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ పేజ్లో ఎవరేదండి, 5th పేజ్లో వేస్తాం మేము, చిన్నగా ఏ కారణంలోనే ఇంత అని అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, ఫస్ట్ పేజ్లో వేయాలి, ఎంత డబ్బులైనా ఎన్ని కోట్లైనా నేను ఇస్తాను, ఎన్ని డాలర్స్ అయినా నేను పే చేస్తాను. అయితే ఫస్ట్ పేజ్లో ఏం వేస్తారు అని అంటే ఆయన ఎంత డబ్బులు పెట్టడానికి ఇష్టపడతారు. అప్పుడు అక్కడ ఒకటి వేయాలన్నమాట. ఏం వేస్తారు అంటే ఒక చిన్న మొత్తం పేజీ అంతట్లా అనమాట ఉంటుంది కదా, ప్లెయిన్ ఉంటుంది, అందులో ఒక చిన్నది ఉంటుంది అనమాట, చిన్నది అందులో పెడతాను బియర్ ప్యాకో అన్నది ఆ అబ్బాయి పేరు కాదు. ప్యాకో అంటే ఏంటి అని అంటే స్పానిష్లో ప్యాకో అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు, తల్లిదండ్రులు నుంచి విడిచి వెళ్ళిపోయి అట్లా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని ప్యాకోస్ అంటారు. అక్కడ డియర్ ప్యాకో అని పెడతాడు అనమాట. అక్కడ కింద సెంటెన్స్ ఏముంటుంది తెలుసా, టోటలీ ఫర్గివెన్, ఐఎమ్ సారీ, టోటలీ ఫర్గివెన్. కింద ఏముంటుందంటే ఒకవేళ నువ్వు ఓకే అయితే కలవాలంటే ఫలానా ఈ ఆఫీస్ ఉంది కదా, ఈ పేపర్ ఆఫీస్ ప్రెస్, ఈ ప్రెస్లో 4:30కి సండే కలువు అంటాడు. కలువని దాంట్లో ఇస్తాడనమాట. ఆ పర్టికులర్గా ఆ ప్రెస్లో 4 గంటలకి
నువ్వు కలవాలి సండే రోజున అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే. ఎందుకనంటే ఆయన వాళ్ళ బాబు పేరు వేస్తే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి కాకోలేదు. అయితే ఆయన సర్ప్రైజ్ అయిపోయింది సార్. సండే వస్తుంది, సండే ఆయన వస్తాడు ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళ అబ్బాయి కనిపించడు. కానీ ఇలా చూసేసరికి మొత్తం ప్యాక్ అయింటుంది అనమాట. రియల్ ప్యాక్ అన్నాడు కదా, 700 ప్యాకర్స్ వస్తాయి. 700 పీపుల్ దే వెంట్ అవుట్. ప్రతి హోమ్లో నుంచి బయటికి పేరెంట్స్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ దే వర్ సర్చింగ్ ఫర్ ద జాయ్. అవుట్ సైడ్ జాయ్ కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ అనమాట, వెయిటింగ్ ఫర్ ఫర్గివ్నెస్. మా డాడీస్ మమ్మల్ని క్షమించి మళ్ళీ వాళ్ళ ఇళ్ళలో చేర్చుకుంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళందరూ చూసి అక్కడ వాళ్ళ డాడీ పెడతాడు కదా, డాడీ అని పెడతాడు కదా కింద, మా డాడీ ఏమో అనుకొని అందరూ వస్తారనమాట. మొత్తం ఆ దేశంలో మొత్తం అక్కడ ఉన్న ప్యాకోస్ అందరూ వస్తారనమాట. అసలు వాళ్ళ అబ్బాయిని కనుక్కోలేడు అందులో ఎవరు అని. వాళ్ళందరూ చూసినప్పుడు ఆయన హృదయం చాలా బాగా భయంగా మిగిలిపోద్ది అనమాట. ఎంతమంది దే ఆర్ సర్చింగ్ ఫర్ ద జాయ్ అవుట్ సైడ్ ద హోమ్. కానీ అప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తాడు, తిరిగి వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయిని పట్టుకొని చాలా ఏడుస్తాడు అన్నమాట. ఏడ్చి ఆ మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు కదా 700 మెంబర్స్, అందరినీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళని అప్పగిస్తారు. ఒకసారి ఆలోచిద్దాం, మనం కూడా అట్లాంటి వాళ్ళమే. మనం కూడా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు జాయ్ కోసం వెతుకుతున్నాం. మనం ఇంట్లోనే ఉంటాం, హాస్టల్లోనే ఉంటాం, మమ్మీ డాడీ చాలా దగ్గరలోనే ఉంటాం. కానీ అదే సందేహం చాలాసార్లు వాళ్ళ మనసులకు దూరం వెళ్ళిపోయాం. మనం వాళ్ళతో మాట్లాడము, వాళ్ళ టైం ఏమో ఆన్లైన్ ఫోన్ ఫ్రెండ్స్ మన ఎంజాయ్మెంటే. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే అన్ని పక్కన పెట్టి ఆయన మంచి సంబంధంలోకి రమ్మంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఫర్గివ్ చేసే ఫాదర్ లాంటి వాడు. కాబట్టి జాయ్ఫుల్ లైఫ్ అన్నది జీసస్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనము క్షమించమని అడుగుతామో, ఎప్పుడైతే ఆ రికన్సిలేషన్ జరుగుతుందో అప్పుడు నిజంగా మనం దేవునితో మంచి సంబంధంలో ఉన్నాము. ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధం ఉంటుందో అప్పుడు మనకి జాయ్ఫుల్ లైఫ్ అన్నది దేవుడు గిఫ్ట్గా మనకి ఇస్తాడన్నమాట.